పరిశుద్ధపరచయ్యా, పరిశుద్ధపరచయ్యా, పరిశుద్ధం చెయ్యయ్యా. అలా పరిశుద్ధంగా మార్చబడితే, పరిశుద్ధంగా ఉంటేనే నా రాజ్యంలోకి వస్తారయ్యా. అందుకోసం శిఖరములోకి రావాలంటే, శిఖరాన్ని ఎక్కాలంటే, పర్వతంపై పాపములో నుంచి, అన్ని జనుల్లో నుంచి, దుష్టత్వములో నుంచి వేరు చేయబడ్డారు కనుక వారు పరిశుద్ధంగా ఉండాలి. రెండోది, మేకల్లో నుంచి, గొర్రెల్లో నుంచి వేరు చేయబడ్డారు కాబట్టి వారు పరిశుద్ధంగా ఉండాలి. గొర్రెకు మధ్యలో తేడాను నేను కనుగొని గొర్రెల్లో నుంచి శ్రేష్టమైన గొర్రెగా గుర్తించి నేను దానిని వేరు చేశాను కనుక మీరు పరిపూర్ణ పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పాడు. మూడో చెప్పాడైనా మీరందరూ ప్రతిష్ఠ చేయబడ్డవారు కనుక పరిశుద్ధులుగా ఉండాలి అన్నాడు. నాలుగోది, మీరందరూ రాజులైన యాజక సమూహముగా చేయబడ్డారు కనుక మీరందరూ యేసుక్రీస్తు ప్రభువు యొక్క చేయబడ్డారు కనుక మీరందరూ పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పాడు. చివరిగా ఏంటంటే మీరందరూ యేసయ్య రక్తములో నిష్కళంకమైన గొర్రె పిల్ల రక్తం చేత విమోచన చేయబడ్డారు, విమోచించబడిన వారు కాబట్టి నేను పరిశుద్ధం, నా రక్తం పరిశుద్ధం, నా శిఖరం పరిశుద్ధం. నేను పరిశుద్ధం, నా రక్తం పరిశుద్ధం, నేను నివసించే శిఖరం పరిశుద్ధం. అందులో ప్రవేశించాల ఆశ ఉంది కదా నీకు. అయితే నువ్వేం చేయాలంటే నీవు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు. మోషే నీ ప్రజలందరూ పరిశుద్ధపరచయ్యా. కుటుంబ ఆశీర్వాద పండుగల్లో సంగమంతో ప్రతి కుటుంబము పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధపరచబడాలి. పాపంతో శాపంతో కుంగిపోయి మలినమైపోయి పాడైపోయి మీ కుటుంబాలు మీ జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి. మీరు పరిశుద్ధంగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. కుటుంబాల్లో పరిశుద్ధ జీవితం లేకుండా, వ్యక్తిగతంగా పరిశుద్ధ జీవితం లేకుండా పరిశుద్ధతను కోల్పోతే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కుటుంబ ఆశీర్వాద పండుగల్లో నీవు పరిశుద్ధపరచుకోవాలి. నీ కుటుంబాన్ని పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకుంటే, పరిశుద్ధంగా ఉంటేనే శిఖరములోకి రాగలవు. లేకపోతే ఎప్పటికీ పాపిగానే ఉంటావని నా దేవుడు సెలవిచ్చాడు. రెండో చెప్పాడు, మోషే నీ ప్రజలందరూ శిఖరములోకి రావాలంటే ఏం చేయాలంటే బట్టలు ఉతుక్కోవాలయ్యో అని చెప్పాడు. ఏమైందయ్యో, వారి బట్టల మీద, చెంగు మీద, చీర మీద, కోక మీద, రవికి మీద వారి పాపము మరకలు కనిపిస్తున్నాయ్యా. కాబట్టి ఇశ్రాయేలు అందరూ వారు చేసిన ప్రతి పాపము వారి చెంగు మీద ఉందయ్యా, వారి బట్ట మీద ఉంది. మలినమైపోయింది బట్ట, వస్త్రం మలినమైపోయింది, వస్త్రం పాడైపోయింది, వారి చెంగు పాడైపోయింది. బైబిల్ అంటాడు, వారు ప్రతి పచ్చని చెట్టు కింద వారి చెంగు పరుచుకొని విభజించారు అంటుంది. ఇంకా లోతుకి వెళ్ళకూడదు మనం.
చెంగు ఏమైందంటే పాడైందయ్యో, చెంగు అయ్యో మలినం అయిపోయిందయ్యో, చెంగు రోత అసహ్యం అయిపోయింది, చెంగు పరిచి పాపం చేశారయ్యా. అందుకని వస్త్రం పాడైందయ్యో, బట్ట పాడైందయ్యో. ఏ వస్త్రం పాడైందో, ఏ వస్త్రం మలినమైపోయిందో, ఏ బట్ట మలినమైపోయిందో, ఏ బట్ట పైన పాపం మరక కనిపిస్తున్నాయో, ఏ బట్ట పైన పాపపు దాగులు మరక కనిపిస్తూ ఉందో, ఆ బట్టను ఏం చేయాలంట, ఉతుక్కోవాలి అని చెప్పాడు. అలా ఉతుక్కుని నీ వస్త్రాన్ని, నీ బట్టను, నీ క్రియలను సరి చేసుకుంటే, నీ క్రియలు మార్చుకుంటే, శుద్ధి చేయబడితే నీకు నాకు మధ్య ఆటంకమేమీ ఉండదయ్యా. అందుకని నువ్వేం చేయాలంటే నీ బట్టను ఉతుక్కోండి అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పలేదా? అంతేనా? ఈరోజు చెప్తున్నాడు ఆయన, మీరు ఏం చేయాలంటే శిఖరం పైకి రావాలంటే స్నానము చేయాలి అని చెప్పాడు. ఒకటేమో పరిశుద్ధంగా ఉండాలి, రెండేమో బట్ట ఉతుక్కోవాలి, మూడేమో స్నానం చేయాలి. ఏమన్నాయంటే, నా బైబిల్ అంటే చాలా లోతుగా వ్రాయబడ్డ మాట ఏంటంటే, వారి వస్త్రము వారు ధరించుకున్న కారణము చేత వస్త్రములో ఉన్న మలినమంట శరీరానికి అంటుకుందంట. బైబిల్ మాట ఉంటుంది, వారి వస్త్రములో ధరించుకొని వస్త్రముతో చేసిన పాపమును బట్టి వారి వస్త్రములో ఉన్న దోషము మల్లము శరీరాన్ని పాడు చేసిందయ్యో. అందుకు ఏం చేయాలంటే స్నానం చేయాలయ్యో, స్నానం చేసి పరిపూర్ణం కావాలయ్యో, శుద్ధీకరించబడాలయ్యో, నీ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలయ్యో, నీ శరీరం బాగుండాలి. దేంతోనయ్యో స్నానం చేయాలయ్యా. స్నానం మీరు ఏమంటారు, రోజు చేయట్లయ్యా, ఉదయం సాయంకాలం మధ్యాహ్నం పొద్దాక స్నానం చేత ఉండంగా. యేసయ్య నాడు నువ్వు ఎంత సబ్బు రాసుకున్నా నీ పాపములు నాకు ఎర్రగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎంత సబ్బు రాస్తుందో, ఎంతో విలువైన సబ్బుతో నీవు స్నానము చేసినా సరే అది నాకు చాలా అసహ్యంగా నీ పాపము నాకు కనిపిస్తూనే ఉన్నాయి. అవి కనపడకుండా ఉండాలంటే ఏం చేయంటే స్నానం చేయయ్యా. శరీరం పాడైపోయిందయ్యా, శరీరము శుద్ధి చేయబడాలి, శరీరము కడగబడాలి, శరీరంలోకి అధిక పరిపూర్ణ శుద్ధీకరణ రావాలయ్యా. రావాలంటే స్నానం చేయాలయ్యా అని చెప్పబడింది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22 చూద్దాం. ఎబ్రీ 10:22, ఎబ్రీ 10:22 చూద్దాం. వాగ్దానం చేసిన వాడు మనస్సాక్షికి, గమనించాలి, మన దేనికి వచ్చింది ఇప్పుడు టోటల్ బాడీలో మనస్సాక్షి ఎక్కడ ఉంటుంది? మనస్సాక్షి ఆడ ఉంటుంది, పైన లోన ఉంటుంది. మనస్సాక్షి అంటది నువ్వు గుడికి వెళ్ళకపోతే చచ్చిపోతావు అంటది. ఏంటి థ్యాంక్ యూ. మనస్సాక్షి ఇంటి బొబ్బున్నావా చస్తావంటది. మనిషి అంటాడంటే మనస్సాక్షి ఏం చేస్తా అంట, పైనుండే శరీరం లోనుండే మనస్సాక్షిని, పైనుండే శరీరం కలుషితం చేసేసింది, పాడు చేసేసింది, అపవిత్రం చేసేసింది, అది మలినమైపోయింది. ఏదయ్యా? లోపల ఉండే మనస్సాక్షి. లోపల మనస్సాక్షిని, పైనుండే శరీరం బాహ్య పురుషుడు ఏం చేశాడంటే దానిని కలుషితం చేశాను, పాడు చేశాను, మల్లపరచను, పాడైపోయాను, శుద్ధి కోల్పోయాను. మనస్సాక్షి కంప్లీట్గా కోల్పోయింది, మనస్సాక్షి పరిశుద్ధతను కోల్పోయింది అయ్యో. ఇక అంటాడు, చదవమ్మా. మనస్సాక్షి కల్మషము రాకుండా ఉండినట్లుగా ప్రోక్షించబడిన
హృదయము గలవారును నిర్మలమైన ఇదంట నిర్మలమైన ఉదకముతో నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరము ధరించుకోట ఇదే దేంతో నిర్మలమైన ఉదకము చేత నీవు శరీరాన్ని స్నానం చేయాలి. ఏంటి నిర్మలమైంది? వాక్యం. యేసయ్య వాక్యం. యేసయ్య వాక్యంతో ఉదక స్నానం చేయాలంటావు. ఏది నిర్మలం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మాట నిర్మలం, ఆయన వాక్కు నిర్మలం. నిజమైన వాక్యముతో నీవు ఉదక స్నానం చేయాలి. నిర్మలమైన వాక్యము చేత నీవు ఉదక స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. కడుక్కోవయ్యా అంటే ప్రతి మనుష్యుడు వాక్యములో ఉదక స్నానం చేయాలి. వాక్యములో కడగబడాలి. వాక్యములో కడగబడాలి. ఏ వ్యక్తి అయితే వాక్యముతో ఉదక స్నానము చెయ్యబడి వాక్యములో మార్చబడితే, వాక్యములో కడగబడితే, వాక్యంలో శుద్ధి చేయబడితే వాడు పరిశుద్ధుడిగా ఉంటాడు. వాళ్ళ పాపమే ఉండదు. వాడు భక్తుడైనా, సేవకుడైనా, యాజకుడైనా, నీవైనా, నేనైనా, ఎవరైనా సరే నిర్మలమైన ఉదకము చేత వాక్యము చేత ప్రతి విశ్వాసి శుద్ధి చేయబడాలి, కడగబడాలి, స్నానం చేయాలి, స్నానం చేయబడాలి. నిర్మలమైన ఉదకము చేత అంటే ఉదకం అంటే నీటి చేత, నిర్మలమైన వాక్యము చేత ప్రతి మనుష్యుడు శరీరాన్ని కడుక్కోవాలి. శరీరం శుద్ధి చేయబడాలి. అంటే క్రైస్తవుడు పరిశుద్ధంగా లేడు అంటే నీ లోపట నిర్మలమైన వాక్యము చేత నీవు శుద్ధి చేయబడలేదు. నీ శరీరం కడగబడలేదు. నీ శరీరం అంతా మనకలే, నీ శరీరం అంతా బలమే, నీ శరీరం అంతా అసహ్యంగా ఉంది. కారణం ఏంటి అంటే నీ శరీరాన్ని, నీ దేహాన్ని, నీ మనస్సును, నీ మనస్సాక్షిని నిర్మలమైన ఉదకము చేత ఉతుక్కోలేదు, కడుక్కోలేదు. ఆ నిర్మలమైన ఉదకము చేత నీవు కడగబడలేదు, స్నానం చేయబడలేదు. అయ్యో, అందుకని క్రైస్తవులారు నా పర్వతంలోకి రావాలంటే, నా శిఖరానికి నువ్వు రావాలంటే, నేను ఉండే స్థలములో నీవు కూడా ఉండాలి. అంటే ఏమవ్వాలంటే ఉదకము చేత స్నానం చెయ్యాలయ్యా. నిర్మలమైన శుద్ధీకరమైన పవిత్రమైన దోషమే లేనటువంటి దేవుని వాక్యపు స్నానములో నువ్వు శుద్ధి చేయబడాలయ్యా. అందుకే యేసయ్య అన్నాడు, ఆ మాట చక్కంటాడు, శరీరమును ఆ వాక్యము చేయమా. ఇదంట స్నానము చేసిన శరీరము కలిగిన వారమై ఉన్నట. నిర్మలమైన ఉదకము చేత స్నానము చేసిన శరీరము కలిగి ఉండాలి. నిర్మలమైన ఉదకము చేత వాక్యము చేత స్నానము చేయబడ్డ శరీరము కలిగి ఉండాలి. నీ శరీరములో నీ శరీరాన్ని ఉదకముతో కడిగావా? వాక్యముతో కడిగావా? వాక్యంలో శుద్ధి చేసుకున్నావా? వాక్యంలో మనము హృదయాన్ని, శరీరాన్ని ముందు వాక్యంతో కడగాలి. ముందు మొదటిగా ఏం చేయాలంట? వాక్యంలో ఉదక స్నానం చేయి. అది నిన్నుకు నీ మల్లెమంతా తీసేస్తుంది. ఇక్కడ ఇదేమన్నాడు? ఇప్పుడు ఒక వాగ్దానం ఉందయ్యా. వాగ్దానం ఏంటంటే నిర్మలమైన ఉదకము చేత నీ శరీరాన్ని కడుగో. చదువు. ఉదకము చేత స్నానము చేసిన శరీరము కలవారమయ్యుండి అమ్మా విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన. ఇప్పుడు ఏమొచ్చింది? ఎప్పుడైతే నువ్వు నిర్మలమైన ఉదకముతో స్నానం చేశావో, కడగబడ్డావో,
నీ శరీరం మారిపోయిందో, శరీరం కడగబడిందో, హృదయం మారింది, శరీరం మారింది, యథార్థ జీవితం వచ్చింది, పరిపూర్ణం చేయబడ్డావు నువ్వు. ఇలా చేయబడ్డానికి ఏం కావాలంటే నిర్మలమైన ఉదకము చేత స్నానం చేయాలి. వాక్యములో నీవు స్నానము చేయబడాలి. వాక్యమనే నీటితో నీవు స్నానము చేసి శరీరాన్ని శుద్ధిపరచుకోవాలి. శరీరము మార్చబడాలి, శరీరము శుద్ధి చెయ్యబడాలి, శరీరము పరిశుద్ధంగా ఉండాలి. అందుకు ఏం చేయాలంటే నిర్మలమైన ఉదకము చేత నీ శరీరాన్ని నీవు శరీరంలో ఉన్న దోషమంతా స్నానము చేత కడిగి నీ శరీరాన్ని శుద్ధిపరచుకోవాలి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5 చదువుదాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆయన కనికరము చొప్పుననే ఏంటది పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలుగుచ్చేది. ఎప్పుడు నిర్మలమైన వాక్యముతో నీవు ఉదక స్నానము చేయబడి వాక్యముగా కనపడే హృదయాన్ని, అంతరంగాన్ని, శరీరాన్ని కడుక్కుంటే ఏమైంది? కొత్త జన్మ వచ్చింది. అప్పుడు ఏమైందంటే నీకు పరిశుద్ధాత్మ నూతన స్వభావం వచ్చిందట. పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావం ఇచ్చి బలపరిచి మాట చెప్తాను మీ అందరికీ. భక్తులు దేవుని ఆత్మ భక్తుల స్వాధీనంలో ఉంటుందంట. మనం దాటి బయటికి రాదు. ఈ సంగతి చాలామంది తెలియదు. ఈ సంగతి చాలామంది అయ్యగారు, పాస్టర్ గారు తెలియదు, విశ్వాసకు తెలియదు. విశ్వాసం మీరు ఎక్కడంటారా అంటాడు. నేను విశాఖపట్నం సభలోకి వెళ్తా, పాస్టర్ గారికి కూతురు ఉంటారు. మేము సభలోకి వచ్చినాక అమ్మాయిలు ఇద్దరు పాటలు నడిపిస్తూ ఉంటారు. ఆ మ్యూజిక్ ఆర్కెస్ట్రా ఉంటుంది. వాళ్ళు వచ్చిన వీళ్ళు పాడి కింద పడి కొట్టుకుంటూ ఎగురుతూ ఉంటారు. వినోద్ కుమార్ గారు, ఆయన ఆ పాస్టర్ గారి పేరు వినోద్ కుమార్, ఆయన వస్తూ కర్ర తెస్తాడు. నేను చాలా వండర్ అయిపోయా. ఆ కర్ర తెచ్చి ఎగురుతూ ఉంటుంది. ఏయ్ కర్ర పెడతాడు. ఆమె ఎగురుతూ ఉంటుంది. ఏయ్ అని కర్ర, ఆయన తెచ్చుకున్న కర్ర ఎదురుగా పెడతాడు. పడిపోద్ది, కామైపోద్ది. ఏంటిది? నా దేవుని అవమానం చేసి చెప్పాను. వినోద్ కుమార్ మాస్టర్ గారు, నీ సంఘంలో సాతాను ప్రభావం చేస్తుంది. వాక్యం ఏంటంటే భక్తుల కంట దేవుని ఆత్మ నా మీదకి వస్తే నా స్వాధీనం పడుతుంది, నా స్వాధీనం దాటి బయటికి రాదు అని బైబిల్ ఉంది. పెద్ద అక్షరాలతో రాసిన మాట. భక్తులు దేవుని ఆత్మ భక్తుల స్వాధీనంలో ఉంటుంది. నా కంట్రోల్, నాకు రోజు ఆత్మ వచ్చింది గుళ్ళు ఇక్కడే, కానీ నా స్వాధీనం ఉంటుంది. బయటకు వచ్చి ఏదో చేయదు. నన్ను కంట్రోల్ చేసుకుంటా. నా స్వాధీనం ఉంటుంది. పౌలు భక్తుడు వాక్య పరిచయం చేస్తుంటే ఆత్మదేవుడు దిగి వచ్చాడు పౌలు మీదకి. పౌలు భక్తుడి మీదకి వాక్య పరిచయం చేస్తుండగా పరిశుద్ధాత్మ వారిలో దిగి వస్తే, రాజసభలో ఉన్నటువంటి ఆ పౌలు గారు మీదకి ఆత్మ వస్తే, ఆత్మ వారి స్వాధీనంలో ఉండి బలముగా వాక్య పరిచయం చేశారు, బలముగా బోధించను. పడిపోలా. క్షమించాలి. విమర్శ కాదు సుమి, విమర్శ కాదు. తెలుసుకో, సత్యం ఎరగాలి మీరు. విమర్శ కాదు ఇది. నేను ఎవరు విమర్శించను. నేను వాక్యకి బోధిస్తున్నాను. నేను సత్యం గ్రహించాలి మనం. నేను భక్తుడినే, నాకు ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ వచ్చింది. ప్రతి క్షణంలో ఆత్మ నాకు మీరు ఆరాధన చేస్తుంటే ఆత్మ సంచలనం రాలో ఉంటుంది, అది నా స్వాధీనంలో ఉంటుంది. అంటే పౌలుకి భక్తుడే
ప్రభావం ఎక్కడంటే వారి లోపల ఏముందంటే ఆత్మ ప్రభావం దిగి వచ్చేస్తుంది, ఆయనలో ఉంది. కనుక మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మ మళ్ళీ వాడికి ఏముందంటే ఆత్మ అంటే ఎవరైతే వాక్యము చేత ఉదక స్నానం చేయబడతారో, నూతనపరచబడతారో వారు పరిశుద్ధాత్మ స్వభావములోనికి చదువు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించను. రక్షించబడ్డామని దేని ద్వారా? పునర్జన్మ సంబంధమైన స్నానము చేత పరిశుద్ధాత్మ మనందరినీ నూతన పరచడం ద్వారా మనందరము రక్షించబడ్డామండి. అంటే ఉదక స్నానం వాక్యములు నిర్మలమైన వాక్యము చేత ఉదక స్నానం చేయబడి, వాక్యముతో స్నానం చేయబడి నీ దేహానికి ఉన్న కల్మష కడిగి వేసుకొని నీ దేహానికి మనసుకు మనస్సాక్షికి ఉన్న పాపాన్ని కడిగి వేసుకొని అది ఏం చేయాలంటే నూతనపరచబడాలేమో అని చేసి ఇంకో మాట మాట్లాడి చూడండి. ఏపీఎస్సి పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి చదువుదాం. ఏపీఎస్సి 5:25 నుంచి చదువుదాం. అందరూ తెలిసే వాక్యం ఇది. మీరును మీ భార్యలను అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాలట. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది సంఘము అనేది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగా మహిమగల సంఘముగా దాన్ని చేసి ఆయన దానిని తన ఎదుట నిలబెట్టుకోవటం కోసం వాక్యముతో ఏం చేస్తుంది? వాక్యముతో ఉదక స్నానము చేయించాట. దేన్ని? ఆయన ప్రేమించిన దాన్ని. సంఘం ఎవరు? యేసయ్యకి భార్య, పెండ్లి కుమార్తె. యేసు అన్నాడు, నేను సంఘాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంఘం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఈ సంఘమయ్యా దేవుని నిలబడాలి. సంఘము దేవుని ఎదుట నిలబడటానికి ఏం చేసంట? ఎలాగంట? నిర్దోషముగాను నిష్కలంకముగాను మహిమగల సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా తన ఎదుట, తండ్రి ఎదుట, దేవుని రాజ్యములో, దేవుని ముందు యేసు క్రీస్తు ప్రభుల వారి సమక్షంలో నీవు నిలిచి ఉండటానికి ఏమైందంటే వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచడయ్యా. అయ్యేసే అన్నాడు, నీవు నా శిఖరములకు రావాలంటే స్నానం చేయాలయ్యా, స్నానం చేయాలి. ఏ స్నానం అయ్యా? సబ్బు స్నానం కదయ్యా, సంతుడు సబ్బు కదయ్యా. యేసు క్రీస్తు ప్రభు నిర్మలమైన వాక్యముతో ఉదకముతో స్నానము చెయ్యాలను. ఎందుకంటే నిర్దోషముగాను నిష్కలంకముగాను మహిమగల సంఘముగా ఈ సంఘము అనే నీవు 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 మనందరము కూడా సంఘముగా యేసు క్రీస్తు ప్రభు ఎదుట నిలిచి ఉండటానికి, నిలవటానికి యోగ్యత ఏంటంటే స్నానం చెయ్యాలి. ఏ స్నానం అంటే ఉదకముతోటి స్నానం చెయ్యాలయ్యా. వాక్యమనే ఉదకముతోటి, వాక్యముతో స్నానం చెయ్యాలో. నేనంటలా అక్కడ మాట్లాది వారు నిర్దోషముగాను నిష్కలంకముగాను మహిమగల సంఘముగా దానిని తన ఎదుట యేసు క్రీస్తు ప్రభు ముందు అది నిలబడటానికి ఏం కావాలంటే స్నానం చేయాలయ్యా. దేంతో స్నానం అయ్యా అంటే వాక్యముతో స్నానం చేయబడాలి, వాక్యములో కడగబడాలి, వాక్యంలో శుద్ధి చేయబడాలి. ఏ వ్యక్తి అయినా పవిత్రుడిగా ఉంటే, పాపిగా ఉంటే పరిశుద్ధులు చేసేది ఏంటంటే వాక్యం. యేసు క్రీస్తు ప్రభు వాక్యము నీ లోపల ఇంటర్నల్ లైఫ్
ఎక్స్టర్నల్ లైఫ్, లోపల బయట నిన్ను పరిపూర్ణ పరిశుద్ధుడిగా మార్చేది, చేసేది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం. ఆ వాక్యంలో స్నానం చేయాలవో, ఆ వాక్యంలో కడగబడాలవో, ఆ వాక్యం శుద్ధి చేయబడాలి. ఆ వాక్యము ద్వారా నిన్ను నీవు కడగబడి స్నానం చేసి శుద్ధి చేయబడాలి. క్రైస్తవుడా, నీకు శుద్ధీకరణ ఉందా? విశ్వాసులారా, శుద్ధి చేయబడ్డావా? పవిత్రంగా ఉండావా? పరిశుద్ధంగా ఉండావా? ఉతక స్నానంతో కడగబడ్డావో? వాక్యము స్నానము చేత, వాక్యము స్నానము చేత అంతరంగు, మనస్సు, మనస్సాక్షి, మనిషి టోటల్గా శరీరం అంతా మనిషి అంతా మనసంతా మనస్సాక్షి అంతా వాక్యము చేత కడగబడిందా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11 చదువుదాం. మీలో కొందరు అట్టి, ఈ మాట ఆదివారం కూడా చెప్పి మనం, మీలో కొందరు ఎట్టివారు శుద్ధీకరణ లేకుండా, వాక్యంలో స్నానమే లేకుండా, వాక్య స్నానమే లేకుండా, బాహ్య స్నానమే లేకుండా, అంతరంగ స్నానమే లేకుండా, వాక్యముతో శుద్ధి చేయబడకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రె పిల్ల రక్తములో కడగబడుకోకుండా, శుద్ధే లేకుండా మనిషికి, మనస్సుకు, మనస్సాక్షికి, శరీరానికి కలిగిన చేయబడుకోకుండానే, శుద్ధే లేకుండానే, కడగబడకుండానే, యేసయ్య వాక్యంతో కడగబడకుండా, రక్తంలో కడగబడుకోకుండా నిన్ను నీవు అపవిత్రుగానే ఉంచుకొని యేసయ్య శిఖరాన్ని ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నావు. యేసయ్య దేవుని రాజ్యంలోకి రావాలి అని ప్రయత్నం చేస్తున్నావు. యేసుక్రీస్తు ఎదుట నిలబడటం కోసం ఇష్టపడుతున్నావు. కానీ యేసయ్య అన్నాడు, మీలో కొందరు అట్టివారు ఉన్నారయ్యా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన దేవుని ఆత్మయందు మీరేం చేయాలంట? దేంతో కడగబట్ట? కడగబడుట అని దానికి 3 అర్థాలు వచ్చాయి. స్నానం చేయుట, శుద్ధి చేయుట, కడగబడుట. దేంతో స్నానం చేయాలి నువ్వు? మొదట మన గుడికి వెళ్ళంగానే, ఇప్పుడు నేను మనం ఏం చేయాలి? వాక్యంలో శుద్ధి చేయబడాలి. అదే నా భాష. క్రైస్తవ సంఘం దేవుని ముందు నిలబడటానికి ఏమనంటే వాక్యంలో శుద్ధి చేయబడాలంట. ఇప్పుడు ఏమనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడాలి, నువ్వు శుద్ధి చేయబడాలి. నువ్వు అప్పుడే నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడి శిఖరములోనికి చేర్చబడి యేసయ్య దగ్గర నిలబడి, యేసయ్య ఎదుట నిలబడి, నేను కూడా అయ్యా యోగ్యురాలయ్యో, యోగ్యంగా ఉన్నాయో, వాక్యము చేత, వాక్యమనే సారము చేత మనస్సుని, మనస్సాక్షిని, మనిషిని, దేహాన్ని కడుక్కొని స్నానం చేసి పరిపూర్ణ పరిశుద్ధంగా నువ్వు కార్చిన రక్తంలో నేను కడగబడ్డ పవిత్రమైన విశ్వాసునయ్యో, పవిత్రమైన నీ భార్యనయ్యో నేను అని చెప్పే స్థాయి రావాలంటే నువ్వు స్నానము చెయ్యాలి. బైబిల్లో రూతుని వాళ్ళ అత్తగారు చెప్పింది, బోయాజు వచ్చాడమ్మ పొలానికి, రాత్రికి పొలంలో ఉంటాడైనా, ఒక్కడే ఉంటాడు, పండుకుంటాడు, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పింది.
వెళ్ళే ముందు వెళ్ళి నువ్వు బోయాజుని కలవటానికి ఏం చేయాలి తెలుసా? బోయాజు ఇక్కడే ఉంటాడు. బోయాజు పరిశుద్ధుడు, బోయాజు పవిత్రుడు, పరిశుద్ధాత్మపూర్ణుడు, చాలా నిష్ఠ కలిగిన వాడు. నువ్వు ఎట్టమని తట్టాలట కుదరదని చెప్పింది. ఏం చేయమంటావా అని రూతు అడిగింది వాళ్ళ అత్తగారిని. అత్త చెప్పింది, నీవు బోయాజుకి వెళ్ళటానికి ముందుగా నువ్వు స్నానం చేయాలమ్మాయి. ఏం చేయాలంట? ఎందుకని? స్నానం చేయకుండా ఏమంట బోయాజు ఏసాయి అయితే ఏసాయి పరిశుద్ధుడైతే సంఘముగా ఋతు సంఘాన్ని గుర్తయితే అవంటుంది, నీవు స్నానం చేయము, స్నానం చేయాలేమో, శుద్ధి చేయబడాలి, వాక్యంతో స్నానం చేయబడాలి, శుద్ధి చేయబడాలి. స్నానం చేయి, స్నానంలో నిన్ను నువ్వు కడుక్కో ముందు, ఆ తర్వాత తైలం రాసుకో. స్నానం చేసినాక పరిశుద్ధాత్మాభిషేకం. తైలము దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మాభిషేకానికి గుర్తు. బోయాజుకి వెళ్ళటం అంత ఆశాభాష కదమ్మా. బోయాజు ముందుకెళ్ళి బోయాజు ముందుకు నీవు వెళ్ళి నిలబట్టు అంత తమాషేమీ కాదు. నా ముందుకు రావటం అంత తమాషేమీ కాదు. నాకు సిస్టమ్ ఉంది, నా సిస్టాన్ని తగ్గట్టుకు ఉండాలి. నాకే ఇంత సిస్టమ్ ఉంటే నా ముందుకు వచ్చిన బట్ట చాలా శుద్ధీకరంగా ఉండాలి. నాకే నేనేంత నిష్ట కలిగి ఉంటే నన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి మన అందరి కోసం కలవరు రక్తం కార్చి పరిశుద్ధపరచుడు యేసుక్రీస్తు ప్రభు సిస్టమ్ ఎలా ఉంటుంది? చాలా స్ట్రాంగ్ అయినా, చాలా పరిశుద్ధుడైనా, పవిత్రుడైనా. బోయాజు యేసయ్య గుర్తయితే అమ్మా ఋతు నీవేం చేయాలంటే బోయాజుడు కలవటానికి పొలానికి వెళుతున్నావు కదా, ఆయన ఒంటరిగా ఉంటావు. ఏం చేయాలంటే స్నానం చేయి, శుద్ధి చేయబడు. స్నానం చేయి, శుద్ధి చేయబడు, పవిత్రంగా మార్చబడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ తైలముతో రాసుకుంటే, తైలం అంటే పరిశుద్ధాత్మ గుర్తు. తర్వాత నువ్వు కొత్త బట్టలు కట్టుకోమ్మా, బట్టలు మార్చుకో. స్నానం చేసి తైలం రాసుకొని కొత్త బట్ట లక్షణం అనే వస్త్రం వేసుకుని అప్పుడు వెళ్ళమ్మా ఆయన ముందు నిలబడితే యోగ్యురాలు అంటాడు. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, కడగబడిన వారలారా, శుద్ధి చేయబడ్డ వారలారా, అభిషేకం పొందిన వారలారా, ఆత్మాభిషేకం కలిగిన వారలారా రండి, ఇది మీదే, ఈ శిఖరం మీది, ఈ రాజ్యం మీది అని చెప్పి నిన్ను లోనికి ఆహ్వానించే అవకాశం కలిగి ఉంటుంది. ఎప్పుడేంటి? నీవు స్నానము చేత నిన్ను నీవు శుద్ధిపరచుకోవాలి, స్నానము చేత నిన్ను పవిత్రపరచుకోవాలి. వాక్యము అనే ఉదక స్నానము చేత నీ శరీరాన్ని, మనస్సును, మనస్సాక్షిని శుద్ధిపరచుకొని పవిత్రపరచుకొని యేసు ఎదుకు వస్తే ఆయన ముందుకు వెళ్తే ఆయన ముందుకు వెళ్ళంగానే నీకు వచ్చే సంతోషం అంతా ఇంత కాదంట. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 12 చూద్దాం, టైం అయిపోయింది. మలాకి 3:12, మలాకి 3:12. అప్పుడు అందరూ సరే చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే నీవు పరిశుద్ధంగా ఉండి బట్టలు తుక్కొని స్నానం చేసి నిన్ను అలంకరించుకొని యేసుక్రీస్తు ముందుకు వస్తే అప్పుడు ఆనందకరమైన ఏ దేశం అది? పరలోక రాజ్యం అనే దేవుడు నీ కోసం ఏర్పాటు చేపట్ట దేశములో, పరలోక రాజ్యములో దేవుడి కొరకు ఏర్పాటు చేయబడ్డ నూతన యెరూషలేము అనే దేవుని పట్టణంలో, దేవుని దేశంలో నీవు అక్కడ నివసిస్తారు. కాబట్టి అన్యజనులందరూ మిమ్మును ధన్యులు అందరూ. అబ్బా ఎంత ధనులయ్య వాళ్ళు! పరలోకానికి వెళ్ళిపోయారయ్యో, యేసయ్యకి వెళ్ళారయ్యో, యేసయ్య దేశానికి వెళ్ళారయ్యో, యేసయ్య నివసించే శిఖరానికి వెళ్ళారయ్యో. వారు ఎంత ధనులని
ఎవరంటారంట? ఎవరంటారు? అన్యులు. మన గురించి చెప్పుకుంటారయ్యా. ఆ స్థాయి ఉండాలి మనకి. అయ్యా వాళ్ళు ఎంత పరిశుద్ధులయ్యా, ఎంత ప్రార్థనా పరులయ్యా, ఎంత భక్తులయ్యా, వారు అంత పవిత్రంగా ఉన్నందువల్లనే దేవుని పట్టణంలోకి వెళ్ళారయ్యా, దేవుని ముందు నిలబడ్డారు, నిలిచి ఉండారయ్యా అని నిన్ను గురించి అన్ని జనాంగం చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడు నీవు ఆ దేశంలో ప్రవేశిస్తే, ఆ పర్వతంలోకి వెళ్తే, ఆ శిఖరంలోకి వస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు నిలిచి ఉన్న స్థలంలోకి నీ వస్తే అన్ని జనులందరూ ధన్యురాలు అని నిన్ను అందరూ. ప్రార్థన మిగిలిన భాగాన్ని రాత్రి ధ్యానం చేద్దాం. ఒకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీ రాజ్యంలోకి రావాలంటే, నీ శిఖరానికి రావాలంటే, నీ పర్వతంలోకి రావాలంటే మేమేం చెయ్యాలో నేర్చుకున్నామయ్యా. పరిశుద్ధంగా ఉండాలి,